అమ్మాయిలంతా జాబున్నోడిని చేసుకోవాలనుకుంటారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా అంతే. జాబున్న అబ్బాయికి ఇవ్వాలనుకుంటారు. ఆ పెళ్ళైన తర్వాత అమ్మాయి వాళ్ళ సొంత అబ్బాయి సొంత అమ్మా నాన్న తిట్టినా కూడా నా భర్తను నా ముందే తిడతావని ఫీల్ అవుతుంది. అంత ఫీల్ అయ్యే అమ్మాయి నువ్వు జాబున్నోడిని చేసుకుంటే నీ మొగుడు నీ అంత నిజాయితీపరుడైనా వాడు అప్పిగలాగా మారుతాడు. అర్థమైందా? వాడు వాళ్ళు పై లెవెల్ వాడికి తల ఉంచుతాడు. ఆ పై లెవెల్ వాడు ఇంకో తల ఉంచుతాడు. ఎంప్లాయ్మెంట్ అంటేనే మనిషి సహజత్వాన్ని కోల్పోతాడు 100%. ఏ లెవెల్లోనే ఏ టైంలోనైనా. అందుకు ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉన్నోడిని అమ్మాయిలు అసలు చేసుకోకూడదు. కూలి పని చేసినా కానీ ఇబ్బంది లేదు, కానీ ఎంప్లాయ్మెంట్ చేసేవాడికి సహజత్వం ఉండదు. వాడి క్యారెక్టర్ కోల్పోతాడు. నేను ఇప్పుడు ఒక విషయం చదువుతా. ఇక్కడ ఎంప్లాయ్మెంట్లో ఎలా ఉంటుందంటే ముద్దు పెట్టేటప్పుడు ఒకలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ముఖంలో. గొడవ పడేటప్పుడు ఒక పిల్లంతో గొడవ పడేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ముద్దు పెట్టేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్లో ఏంటంటే వాడు ఎలా కోరుకుంటాడంటే ముద్దు పెట్టేటప్పుడేమో గొడవ పడే ఎక్స్ప్రెషన్స్ కావాలనుకుంటాడు, గొడవ పడేటప్పుడేమో ముద్దు పెట్టే ఎక్స్ప్రెషన్స్ కావాలనుకుంటారు. అవి సహజంగా అయితే రావు. వాడి సహజత్వాన్ని కోల్పోయి వాడి క్యారెక్టర్ని కోల్పోతే తప్పితే. అందుకని అమ్మాయి తల్లిదండ్రులు ఎంప్లాయ్మెంట్ ఉన్నవాడికి పిల్లని ఇవ్వద్దు. నేను 100% చదువుతున్నా. అంత వేస్ట్గా తయారవుతారు. వాడి క్యారెక్టర్ ఉండదు ఫస్ట్.